ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మొన్న వేసిన టమాటా మొక్కలు చూపిస్తానండి. టమాటా మొక్కలు చూసారా? చూడండి, 10 కుదుళ్ళు వేసారండి మొత్తం. మనం మీకు చూపించాను కదండి వీడియో. నేను ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడు పెద్ద మొక్కలు అయినాయి. అంతా పూత వస్తున్నాయండి. ఇప్పుడు మధ్య మధ్యలో టబ్బు పక్కన కూడా వేసాను, ఇంకో తొట్టి పక్కన ఒకటి వేసాను, గులాబీ మొక్కల్లో ఒకటి వేసానండి. ఇదిగోండి, ఇక్కడ మల్లె మొక్కలో ఒకటి వేసాను. అంటే మల్లె మొక్క కర్ర పెట్టే పని ఉండదు, మల్లె మొక్క అనుకొని పైకి వచ్చితే మల్లె మొక్కలో ఒకటి పెట్టా. ఆడ గులాబీ మొక్కలు కూడా అంతే పెట్టానండి. అదిగోండి, తొట్టి పక్కన ఒకటి పెట్టా. ఇటు పక్క వచ్చేసి ఇదిగోండి, ఈ టర్నింగ్లో ఈ వాల్ దగ్గర చూడండి ఎలా పెట్టాను. ఇదిగోండి, ఈ మూల టర్నింగ్ ఉంది కదా, ఎంత మంచిగా వచ్చింది చూడండి. చెట్టు పెద్ద చెట్టు అయింది, పువ్వు కూడా వచ్చింది. అదిగోండి, ఆ గేట్ అనుకొని పెట్టుకుంటూ వచ్చారండి. అదిగోండి, మల్లె మొక్కల మధ్యలో పెడితే మల్లె మొక్కల మీద పడ్డా మొక్క కింద పడకుండా ఇరిగిపోకుండా ఉంటుందని చెప్పి మల్లె మొక్కల మధ్యలో పెట్టానండి వాటిని, ఆ 3 పాదులు. చక్కటి సపోర్ట్ దారాలు కట్టాను, తాళ్ళు చీర ముక్కలను తాడు ముక్కలు కట్టి కర్రలు పాతానండి మొక్కలకి. అంతా పూతతో రెడీగా ఉందండి. ఇప్పుడు 15 రోజుల్లో పూత చక్క పిందగా మారిపోద్దండి చక్కగా. ఇందులోనే కనకాంబరం మొక్క మొన్న కట్ చేసాను. కనకాంబరం మొక్క పూలతో వచ్చింది. సన్నజాజి మొక్క తీసే సన్నజాజి మొక్క వచ్చేసింది. రామసీతాఫలం మొక్క కూడా మొలిసింది చూడండి. అదిగోండి, ఇదిగోండి మన ఇంటి ముందర గార్డెన్లో టమాటా మొక్కలు ఈ విధంగా. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి.